ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రమేసి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మీనరాశి వారి జాతక బలం. అలాగే మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, అలాగే మహాశివరాత్రి ఘడియ, హోళిక పౌర్ణమి ఘడియ ఎలా ఉందో వారి పేరు మీద మీనరాశి వారి జాతకం మీద చూద్దామండి. 6 గవ్వలు పడ్డాయండి మీనరాశి వారి జాతకంలా. 6వ సంఖ్య అంతా అనుకూలత ఉండదండి వీరి జాతక బలంలా. ఎందుకంటే గురు మహర్దశ జాతకం వీరిది, శని మహర్దశ జాతకం వీరిది. రాష్ట్రాధిపతి గురుడు, ఎల్నాటి శని ప్రభావం నడుస్తుంది. వీరి జాతకంలో ఏ పని చేసినా అంటి ముట్టనట్లే ఉంటుందండి. కానీ వీరికి బరువు బాధ్యతలు ఎక్కువైతాయి. సనాతన ధర్మం పాటిస్తారు, పెద్దల మాట ఆలకిస్తారు, ఎవరి మాట అయినా గ్రహిస్తారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో చాలా వరకు ఆలోచన ఉంటుంది. గురు చెప్పిన విద్య లేకపోయినా కానీ మాత్రం సంస్కారం చాలా ఉంటుంది వీరి పేరు మీద. పెద్దలు నేర్పిన తెలివితేటలు చాలా ఉంటాయి. సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి వీరి జాతక బలానికి ఎన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు ఇచ్చినా బరువు బాధ్యతలు ఎత్తుకునే అవకాశం ఉంటుంది. బరువు బాధ్యతల్ని పక్కన పెట్టి పారిపోయే తత్వం అయితే ఉండదు వీరి జాతక బలానికి. ఈ నెల చాలా వరకు కార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. శుభకార్య విషయంలో కూడా కలిసి వస్తుందండి. కళ్యాణం కావచ్చు, శుభకార్యం మాట్లాడడం కావచ్చు, ఇల్లు కొనడం కావచ్చు, తీసుకోవడం కావచ్చు, అమ్మటం కావచ్చు, బిజినెస్ మొదలుపెట్టడం కావచ్చు. ఇంకా విద్యార్థులకు చూడాలంటే మాత్రం వైద్య రంగం వారికి ఇబ్బందులు ఉంటాయండి. ఇంజనీర్ రంగం వారికి లాభం ఉంటుందండి. అలాగే వీరి జాతకంలో ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. విదేశాలం ఏ దేశం, ఏ రాష్ట్రం వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తారు. కానీ అతి కష్టం మీద వెళ్ళే అవకాశం ఉందండి. రూపాయి ఖర్చు కాడ 10 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. రుణానుబంధం రూపేణ గంధం అన్నారు. రుణ చిక్కులు చాలా ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయి. రేవతి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో ధనుర్ మకర రాశి వారితో మాత్రం వీరికి సహకారం పొందే అవకాశం ఉంటుంది. కర్కట రాశి వారితో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి. రెండవసారి గవ్వలు వేసి చూద్దామండి. ఇప్పటివరకైతే 6 గవ్వలు పడ్డాయి మీనరాశి వారి పేరు మీద. నాలుగు గవ్వలు పడ్డాయండి. రాహు మహర్దశ గవ్వలు. 4వ సంఖ్య కూడా అంత అనుకూలత లేదండి. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి ఏది లేదనుకుంటారండి. కానీ మాత్రం మంచి అక్కడ ఉన్నదో చెడు అక్కడే ఉంటుందండి వీరి జాతక బలానికి. వీరికే కాదు, ఎవరికైనా, ఏ రాశి వారికైనా, ఏ మనిషికైనా, ఏ నక్షత్రంలో ఉన్న వారికైనా, నమ్మిన వారికైనా, నమ్మని వారికైనా చెడు అయినా మంచి పక్కనే ఉంటుంది, మంచి అయినా చెడు పక్కనే ఉంటుంది. వీరి పేరు మీద దుష్ట చిక్కులు చాలా ఉన్నాయండి. నరదృష్టి చాలా ఉంది, శని కూడా చాలా ఉంది. దాని మూలంగా వీరికి చాలా వరకు ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో చూడాలంటే ఒక్క దైవ సహాయం, వాళ్ళ ఓర్పు తప్ప వేరేది ఏం కాపాడదండి. వీరికి దైవ సహకారం ఉండదు. కాబట్టి మాత్రం ఖచ్చితంగా మహాశివరాత్రి గడియ వరకు మాత్రం చాలా వరకు వీరు మాత్రం ఓపిక పూజ చేసుకోవడం చాలా మంచిది. హోళిక పౌర్ణమి టైంలో మాత్రం కూడా పూజ చేసుకోవడం చాలా మంచిది. కులదేవతల్ని ఆరాధన చేయటం మంచిది. హోళిక పౌర్ణమి టైంలో హోళీ పుణ్యం, హోళీ అంటారు కొందరు, హోళిక పౌర్ణమి అంటారు, వసంతోత్సవం అంటారు, రకరకాల పేర్లు ఉన్నది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏదైనా చేస్తే చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. ఇప్పుడు గవ్వలు అయితే 4 గవ్వలు పడ్డాయి. రాహు మహర్దశ గవ్వలు పడ్డాయండి. శుక్ర మహర్దశ గవ్వలు పడ్డాయండి. 10 గవ్వలు పడ్డాయండి. దశమ స్థానంలో దరిద్ర యోగం చాలా వరకు నడుస్తుంది. దరిద్రానికి దానగుణం ఎక్కువ అన్నట్టు చాలా వరకు వీరికి వచ్చే ధనం తక్కువ, పోయే ధనం ఎక్కువ ఉంటుందండి. తన ఒకటి తెలిసి దైవం ఒకటి తలిచినట్టు ఉంటుంది. నైట్ అది చేయాలి, ఇది చేయాలనే ఆలోచన శక్తి చాలా ఉంటుంది. గుణం మంచి ఉంటుంది. మాట తీరు మంచి ఉంటుంది. పని మంచి ఉంటుంది. కానీ ఏది చేసినా మాత్రం చేతుల జల కడిగినట్టే అవుతాయండి. చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయి. వ్యవసాయం చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి, విద్యలో నడిచేవారికి, వ్యాపారస్తులకు అన్ని రకాల వారికి ఆటంకాలు వస్తాయండి. ఆటంకాలు పోవడానికి
మహాశివరాత్రి వరకు ఓపిక పట్టుకొని మహాశివరాత్రి గడియలు మాత్రం మహాశివుడికి దర్శనం చేసి పూజ చేసి జాగరణ చేస్తే చాలా వరకు సత్ఫలితాలు కనబడే అవకాశం ఉన్నదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు 10 గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలిస్తే 3 గవ్వలు పడ్డాయండి. ఇది మాత్రం అనుకూలంగా ఉన్నదండి. చాలా వరకు గురుగ్రహం గవ్వలు పడ్డాయి. వీరికి మాత్రం 100కి మాత్రం 70% ఇబ్బంది వచ్చినా 30% కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. గురు మహాదశ కలిసి వస్తుంది. ముఖ్యంగా మాత్రం వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, బోధన రంగం వారికి, రక్షణ రంగం వారికి, నిరుద్యోగులకు, రాజకీయ నాయకులకు చివరి టైంలో వారు గండం గట్టెక్కే అవకాశం ఉందండి. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. గురుగ్రహం అనుకూలం అంటే సంతానంలా, కుటుంబంలా, ఆరోగ్యంలా, నమ్మిన పనుల గెలిచే అవకాశం ఉంటుంది. ఎక్కడ పోయినా, ఏ దేశం, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో పోయినా గెలిచే అవకాశం ఉంటుంది. మొత్తం గవ్వలు పడ్డాయండి. 6, 4, 3 13 గవ్వలు పడ్డాయండి. 1 రవి మహాదశ, 3 గురు మహాదశ. రాజకీయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కౌంట్ లెక్క పెడితే 13, 1 + 3 అంటే 4, 4 అవుతాయండి. రాహు మహాదశ కొద్దిపాటి ఆటంకాలు వస్తాయి. వీరికి ఎటుపోయి మిశ్రమ ఫలితం ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే ఏ పని చేసినా మాత్రం చాలా జాగ్రత్తగా డీల్స్ చేయాలండి. శని మొదలైంది చాలా వరకు వీరి పేరు మీద. ప్రాణ నష్టం ఏం జరగదు, కానీ కాకపోతే ధనపరంగా ఇబ్బంది కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సంతానపరంగా కానీ ఏదో ఒక చికాకు వచ్చే అవకాశం ఉంది. వీరి జాతక బలానికి శనేశ్వరుని పూజ చేపించడం, ఆంజనేయ స్వామి పూజ చేపించడం, మహాచండిని పూజ చేపించడం, అలాగే మహాశివరాత్రి గడియల మాత్రం మహాశివుడికి పూజ చేయడం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, శనివారం నియమం పాటించాలి. మంగళవారం రాహుగ్రహాన్ని పూజ చేయాలి. శనివారం శని గ్రహాన్ని పూజ చేయాలి. ముఖ్యంగా మాత్రం చేస్తే చాలా వరకు శుభ ఫలితం ఉంటుంది. ఏ చిక్కులు చికాకులున్నా మాత్రం ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. పెద్దల సహకారం కూడా ఉంటుంది. అలాగే వీరి పేరు మీద సంతానం నుంచి కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. సంతానం లేని వారికి, సంతానం కలగని వారికి, సంతానం కలిగి నష్టపోతున్న వారికి, సంతానం ఉండి సంతానంతో బాధపడుతున్న వారికి, సంతాన దోషాలు ఉన్నవారికి, నాగదోషం, కుజదోషం, అలాగే కుటుంబ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం శ్రీకాళహస్తీశ్వరునికి దర్శనం చేసి ఈ శివరాత్రి గడియకు శాంతి పూజ చేపించుకుంటే చాలా వరకు కళ్యాణ విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, వారి వంశానుసారం ఎన్ని తరాల నుంచో ఉన్న నాగదోషం కూడా తొలగిపోయే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.